ఫోటో మరియు వీడియోగ్రాఫర్లకి, వీడియో ఎడిటర్లకి, ఫోటో డిజైనర్లకి అందరికీ కరిజ్మా వారి హార్దిక స్వాగతం. కరిజ్మా ది బ్రాండ్ ఆఫ్ ఆల్బమ్స్. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆల్బమ్ రంగంలో కరిజ్మా తన విశిష్ట సేవలను అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రయాణంలో భాగంగా ఒక సరికొత్త ఆల్బమ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ని డిజైన్ స్మార్ట్ ని సరికొత్త టెక్నాలజీతో డెవలప్ చేసి మీ ముందు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఆ రెడీమేడ్ ఆల్బమ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ అయినటువంటి డిజైన్ స్మార్ట్ యొక్క డెమో చూద్దాము. మనం ముందుగా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. మనం సాఫ్ట్వేర్ ఏదైతే ఇన్స్టాల్ చేసామో ఇక్కడ ఇన్స్టాల్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇక్కడ డిజైన్ స్మార్ట్ ఐకాన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్లో మీకు అన్నీ కూడా రెడీమేడ్లో ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్స్ కానీ, టెంప్లెట్స్ కానీ, క్లిప్ ఆర్ట్స్. ఇది సాఫ్ట్వేర్ యొక్క ఇంటర్ఫేస్. దీంట్లో 3 కాలమ్స్లో మీకు ఇంటర్ఫేస్ ఇక్కడ కనిపిస్తున్నది. ఫస్ట్ వన్ యూజర్ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్ అంటే మనం మాన్యువల్గా మనకు కావాల్సిన సైజ్ తీసుకొని డిజైన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆల్బమ్ని ఇక్కడ మనం యూజర్ డిఫైన్డ్లోకి వెళ్ళి ఆల్బమ్ సైజ్ తీసుకొని డిజైనింగ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఇక్కడ ఆల్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతున్నది. ఈ ఆల్ ప్రాజెక్ట్స్లో మనం ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలన్నా ఓపెన్ చేయొచ్చు, ఎడిట్ చేయాలన్నా ఎడిట్ చేయొచ్చు, మోడిఫికేషన్ చేయాలన్నా మోడిఫికేషన్ చేయొచ్చు. మనం ఇప్పటివరకు టోటల్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. వాటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు, మోడిఫికేషన్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకొని ప్రింటింగ్కి పంపించవచ్చు. ఎప్పుడైనా సరే ఈ ప్రాజెక్ట్ ఉన్నంతకాలం మీరు ఓపెన్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఈ కాలంలో మనకి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సేవ్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని మనం ఇక్కడ దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనం ఆ ప్రాజెక్ట్ని ఇక్కడ ఎక్స్పోర్టింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఓపెన్ ఎక్స్పోర్టర్ అంటే డైరెక్ట్గా ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి షీట్స్ అన్నీ కూడా మనకి ఎక్స్పోర్ట్ అవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత మై ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అంటే పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ అయిపోయాయో ఆ ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ మొత్తం ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. ఇలా మనకి 3 కాలమ్స్ యూజర్ డిఫైన్ న్యూ ప్రాజెక్ట్ కాలం, ఆల్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా మై ఎక్స్పోర్టర్ ఆర్డర్స్, ఇలా 3 ఇంటర్ఫేస్ ఇక్కడ మనకి 3 కాలమ్స్లో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాము. ఈ న్యూ ప్రాజెక్ట్ తీసుకొని యూజర్ డిఫైన్డ్గా అంటే మీకు ఎలా కావాలి అనుకున్నట్లయితే ఆ విధంగా ఇక్కడ ప్రాజెక్ట్ తీసుకొని మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ నేము, ప్రాజెక్ట్ పాత్, అదేవిధంగా ప్రాజెక్ట్ సైజ్ అంటే ఆల్బమ్ సైజ్, మనం ఏ షీట్ సైజ్ డిజైన్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ రెడీమేడ్ సైజెస్ ఉంటాయి. మీకు ఆ సైజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరు డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఇక్కడ పేజ్ సైజ్ చూపిస్తుంది. పేజ్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి షీట్ సైజ్ వస్తుంది. నేను అక్కడ 18x12 అంటే 1218 అంటే 1236 ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కవరు, ఇది టోటల్ షీట్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది టోటల్ షీట్. రెండూ కూడా ప్రొఫెషనల్గా ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. మనం వీటిని ఎడిట్ చేయాలన్నా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్లో ఇక్కడ మనకి పేజ్లో తీసుకోవచ్చు, స్ప్రెడ్లో తీసుకోవచ్చు. పేజ్లో తీసుకుంటే మనకు పేజ్ సైజ్ వస్తుంది, స్ప్రెడ్ తీసుకుంటే ఫుల్ షీట్ సైజ్ వస్తుంది. అదేవిధంగా మనకి స్టార్టింగ్ పేజ్ అనేది మనకి ఫస్ట్ పేజ్ అనేది ఫస్ట్ షీట్, ఇక్కడ హాఫ్ షీట్ కావాలంటే హాఫ్ షీట్, ఫుల్ షీట్ కావాలంటే ఫుల్ షీట్. జనరల్గా మనకి నాన్ టెరబుల్ ఆల్బమ్స్ అన్నీ కూడా హాఫ్ షీట్తో స్టార్ట్ అవుతాయి. కరిజ్మా ఆల్బమ్స్ కానీ ఫోటో పేపర్ ఆల్బమ్స్ అన్నీ కూడా మనకి ఫుల్ షీట్తో మనకి స్టార్ట్ అవుతాయి.
ఈ ఫస్ట్ షీట్ అనేది ఆ విధంగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఎన్ని పేజెస్ పెడితే ఆటోమేటిక్గా షీట్ కౌంట్ అనేది పెరుగుతుంది. పేజెస్ కౌంట్ పెంచితే షీట్ కౌంట్ అనేది ఇక్కడ పెరగడం జరుగుతుంది. నేను 34 అన్నాను, 30, 40 అన్నాను, ఆటోమేటిక్ ఇక్కడ మనకి షీట్ సైజ్ అనేది షీట్ కౌంట్ అనేది పెరిగిపోతుంది. ప్లస్ దాని యొక్క సేఫ్ ఏరియా, మనం దాన్ని సేఫ్ ఏరియా అనేది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సేఫ్ ఏరియా అంటే మనకి కటింగ్ కాకుండా. అదేవిధంగా కవర్ ప్యాడ్ కూడా మనకి హాఫ్ షీట్ కవర్ కావాలా, ఫుల్ కవర్ ప్యాడ్ కావాలా, ఫ్రంట్ ఓన్లీ కావాలా, ఫ్రంట్ అండ్ బ్యాక్ కావాలా, ఈ రెండు కూడా మెన్షన్ చేయొచ్చు. దానికి సంబంధించిన సేఫ్ ఏరియా కూడా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్పైన్ విడ్త్ అంటే మధ్యలో వచ్చేటువంటి బైండింగ్ విడ్త్, మనం తీసుకున్నటువంటి స్పైన్ విడ్త్ని బట్టి మనకి బైండింగ్ అనేది మధ్యలో స్పేస్ అనేది తీసుకుంటుంది. దీనివల్ల మనం డిజైన్ చేసేటప్పుడు మనం ఆ స్పైన్ విడ్త్ని దృష్టిలో ఉంచుకొని డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా స్పైన్ విడ్త్ అక్కడ బ్రౌన్ కలర్లో మనకి కనిపిస్తుంది. అటు హాఫ్ షీట్ ఇటు హాఫ్ షీట్లో ఈ స్పైన్ విడ్త్ ఇక్కడ మనకి ఉంటుంది. ఇక్కడ మనం హాఫ్ షీట్ ఒక రకంగా, ఇంకో హాఫ్ షీట్ ఇలా ఆ స్పైన్ విడ్త్లోకి రాకుండా డిజైనింగ్ అనేది మనం ఇక్కడ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ అని ఫినిష్ అని ఉంది. ఫినిష్ అంటే డైరెక్ట్గా సాఫ్ట్వేర్లో మాన్యువల్ డిజైనింగ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అంటే మనకి దీంట్లో ఆటోమేటిక్ డిజైనింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంపోర్ట్ ఏ డైరెక్టరీ, ఇంపోర్ట్ ఫైల్స్. ఇంపోర్ట్ ఏ డైరెక్టరీ అంటే డైరెక్ట్గా ఫొటోస్కి సంబంధించిన ఫోల్డర్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఫైల్స్ అంటే మనకు ఒక ఫోల్డర్లో ఉన్న ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ ఫోల్డర్లో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా మనం ఒక పేరు పెట్టుకొని వాటిలో కావాల్సిన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఏ డైరెక్టరీ అంటే మనం ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఫోల్డర్ని ఇక్కడ ఓపెన్ చేస్తే ఆ ఫోల్డర్ మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇంపోర్ట్ అనేది అవటం జరుగుతుంది. ఇక్కడ టోటల్ ఫొటోస్ మనకి రావటం జరిగింది. ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ మాడ్యూల్స్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ క్లాసిక్, డిజైనర్, మాన్యువల్ 3 మాడ్యూల్స్లో ఇక్కడ డిజైనింగ్ చేసుకోవచ్చు. క్లాసిక్ అంటే మనకి దీంట్లో రెడీమేడ్ థీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ థీమ్స్లో మనకి పర్ షీట్ ఎన్ని ఫొటోస్ కావాలి అని అక్కడ మనం మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆ థీమ్ని యూజ్ చేసుకొని పర్ షీట్ ప్రకారం ఫొటోస్ని తీసుకొని ఆర్డర్లో మనం ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకున్న ఫొటోస్లో ఆర్డర్ వైజ్గా ఇంపోర్ట్ చేసుకొని డిజైన్ చేస్తుంది. డిజైనర్ మోడ్ అంటే అక్కడ ఇచ్చినటువంటి థీమ్లో ఇచ్చినటువంటి డిజైనర్ని బేస్ చేసుకొని అక్కడ 4 ఫొటోస్ ఉంటే 4 ఫొటోస్, 5 ఫొటోస్ ఉంటే 5 ఫొటోస్, మనం తీసుకున్న ఫొటోస్లో నుంచి 1 by 1 ఫొటోస్ని మనకి తీసుకొని అది అక్కడ డిజైన్ చేయటం జరుగుతుంది. తర్వాత మాన్యువల్లో మనం మాన్యువల్గా డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఇప్పుడు క్లాసిక్ మోడ్లో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. మీరు ఏ థీమ్లో డిజైన్ చేయాలి అనుకున్నట్లయితే ఆ థీమ్లో డిజైన్ చేయొచ్చు. ఆ థీమ్ యొక్క ప్రివ్యూ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దీంట్లో ఈ విధంగా మనకి ఆ థీమ్ అనేది ఈ విధంగా ప్లే చేసి చూపించడం జరుగుతుంది. మనకి ఇలా మనం తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా ఈ విధంగా ఇక్కడ ఉన్న డిజైన్ ప్రకారం మనం 4 ఫొటోస్ పెడితే 4 ఫొటోస్, 5 పెడితే 5 అక్కడ డిజైన్ అవుతుంది. ఇక్కడ మనం పర్ షీట్ ఎన్ని ఫోటోలు కావాలంటే పేజ్ అంటే మీరు పేజ్కి 4 పెడితే మీకు షీట్కి 8 వస్తాయి అన్నమాట. 8 ఫొటోస్ చొప్పున ఆ థీమ్ని యూజ్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా డిజైన్ అనేది చేస్తుంది. మీకు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ థీమ్ కావాలనుకుంటే ఆ థీమ్ డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆ థీమ్ని మనం ఇంపోర్ట్ చేసిన ఫొటోస్ని యూజ్ చేసుకొని మనకి
డిజైన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. అక్కడ మనం ఎన్ని ఫొటోస్ తీసుకుంటే అన్ని ఫొటోస్లో ఆ థీమ్ ప్రకారం షీట్ బై షీట్ డిజైన్ చేసుకొని మనకి షీట్స్ అన్నీ కూడా అక్కడ డిజైన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం వాటిని కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టోటల్ ఆ థీమ్ని యూజ్ చేసుకొని షీట్స్ అన్నీ ఏ విధంగా డిజైన్ అయ్యాయో ఇక్కడ మనకి స్టోరీ బోర్డ్లో ఏ విధంగా చూపిస్తుంది. వర్టికల్ అయితే వర్టికల్, హారిజంటల్ అయితే హారిజంటల్ ఆటోమేటిక్గా డిజైన్ చేస్తుంది. మనం తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా ఆర్డర్ వైజ్గా అక్కడ ఉన్నటువంటి థీమ్ని యూజ్ చేసుకొని ఈ విధంగా ఆటోమేటిక్గా మనకి డిజైన్ చేస్తుంది. మనం పర్ షీట్ 8 ఫొటోస్ అన్నాం కాబట్టి 8 ఫొటోస్ చొప్పున ఆ షీట్స్ అన్నీ మనకు అక్కడ డిజైన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. మనం వీటిని ఇప్పుడు మోడిఫికేషన్ చేయాలన్నా కూడా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ని రీప్లేస్ చేయాలంటే ఆ ఫోటో మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫోటో కూడా అక్కడ మనకి రీప్లేస్ అనేది అవుతుంది. దానికి ఫ్రేమ్ అప్లై చేయాలంటే ఫ్రేమ్ అప్లై చేయొచ్చు, మాస్క్ అప్లై చేయాలంటే మాస్క్ అప్లై చేయొచ్చు. జస్ట్ డబల్ క్లిక్ చేస్తే మనకి ఏ ఫ్రేమ్ కావాలి అనుకున్నట్లయితే మీకు ఇక్కడ రెడీమేడ్గా ఫ్రేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్రేమ్ మీద డబుల్ క్లిక్ ఆటోమేటిక్గా ఆ ఫ్రేమ్ అనేది మనకు అక్కడ అప్లై అనేది అవ్వటం జరుగుతుంది. వీటికి అక్కడ పేర్లు మార్చుకోవాలన్నా, క్లిప్ ఆర్ట్స్ చేంజ్ చేసుకోవాలన్నా, నేమ్ ఎడిట్ చేయాలన్నా, మీరు ఏం కావాలన్నా సరే మనం చేసుకోవచ్చు. నేమ్ ఎడిట్ మీకు ఎలా నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు, దానికి షాడో అప్లై చేయొచ్చు, దానికి ఇక్కడ మనం కలర్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఇలా మనం ఏదైనా సరే ఆ నేమ్కి, ఆ క్లిప్ ఆర్ట్కి మనం ఇక్కడ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. దాంట్లో కలర్ బ్రైట్నెస్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే డిఫరెంట్ కలర్స్ మనకు అక్కడ మారిపోవటం జరుగుతూ ఉంటుంది. మనం మాన్యువల్గా కావాలంటే టైపింగ్ కూడా చేసుకొని మార్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫోటో ప్లేస్లో కూడా మనం ఫోటోని రీప్లేస్ చేయొచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే రీప్లేస్ అయిపోతుంది. మనం అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఆ ఫోటోని. దీని యొక్క ఏ విధంగా మనం స్టోరీ బోర్డ్లోకి వెళ్ళినట్టయితే షీట్ బై షీట్ ఏ విధంగా డిజైన్ చేసిందో మనం చూసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఈ కొలాజ్ అయినటువంటి ఈ ఫొటోస్ని మనం ఇక్కడ కొలాజ్లోకి వెళ్ళి వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ హైట్ని, విడ్త్ని, దాని యొక్క గ్యాప్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా షీట్లో ఇలా ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. దీనికి ఫ్రేమ్ అప్లై చేయాలంటే ఏ ఫ్రేమ్ అప్లై చేయాలంటే ఆ ఫ్రేమ్ అప్లై చేయొచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. అదేవిధంగా ఇటువైపు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలంటే మీకు రెడీమేడ్గా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్లో ఏ బ్యాక్గ్రౌండ్ అయినా జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అప్లై అయిపోతుంది. జస్ట్ డబుల్ క్లిక్ అన్నట్లయితే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు అక్కడ అప్లై అయిపోతుంది. లేకపోతే మీ దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్స్ యూజ్ చేయాలంటే యూజర్లోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్స్ని యాడ్ చేసుకొని జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి జెబెక్ బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం షీట్ బై షీట్ ఆటోమేటిక్గా మనం ఈ క్లాసిక్ ఆల్బంలో మనం ఈ షీట్ బై షీట్ ఆటోమేటిక్గా డిజైన్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో మనం ఫొటోస్ ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్లో మనం ఫొటోస్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. ఇక్కడ నేను డిలీట్ చేస్తున్నాను, డిలీట్ ఆటోమేటిక్గా అలైన్మెంట్ అవుతుంది కొలాజ్లో. జస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసి డిలీట్. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోకి మనకి ఇక్కడ మాస్క్ అప్లై చేయాలంటే మాస్క్ అప్లై చేయొచ్చు, రొటేట్ చేయాలంటే రొటేట్ చేయొచ్చు. ఇక్కడ మనం దీన్ని కొలాజ్లో ఉన్నాము, ఈ కొలాజ్ని మనం ఇక్కడ బ్రేక్ చేస్తున్నాము, బ్రేక్ కొలాజ్. ఇక్కడ దీన్ని ఫ్లిప్ చేయాలంటే ఫ్లిప్ చేయొచ్చు.
స్కేలింగ్ చేయాలంటే స్కేలింగ్ చేయొచ్చు, మాస్క్ అప్లై చేయాలంటే మాస్క్ అప్లై చేయొచ్చు. రెడీమేడ్ మాస్క్ ఉంటుంది, ఏ మాస్క్ కావాలంటే ఆ మాస్క్ జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మాస్క్ అప్లై అయిపోతుంది. దాన్ని క్రాప్ చేయాలంటే క్రాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంతవరకు కావాలంటే అంతవరకు క్రాప్ చేసుకోవచ్చు. దాని యొక్క అడ్జస్ట్మెంట్ చేయాలంటే అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. దీని కలర్ అడ్జస్ట్మెంట్ చేయాలనుకోండి, రెడీమేడ్ థీమ్స్ ఉంటాయి, రెడీమేడ్ థీమ్ని అప్లై చేసి దాని కలర్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. అడ్జస్ట్లోకి వెళ్ళి ఇక్కడ రెడీమేడ్ ఆప్షన్స్ ఉంటాయి, రెడీమేడ్ సెట్టింగ్స్ ఉంటాయి. మీరు ఏ సెట్టింగ్ అప్లై చేయాలంటే ఆ సెట్టింగ్ని అక్కడ అప్లై చేయొచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ అంటే ఆ సెట్టింగ్ మనం ఏదైతే అక్కడ అప్లై చేసామో అది అక్కడ ఆటోమేటిక్గా అక్కడ అప్లై అవుతుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే చాలు. మనం మాన్యువల్గా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, హ్యూ, సాచురేషన్ ఇవన్నీ కూడా. అదేవిధంగా కొలాజ్లో పక్కన ఉన్న షీట్స్కి గ్యాప్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని వాటికి ఫ్రేమ్స్ అప్లై చేయొచ్చు, మాస్క్స్ అయినా అప్లై చేయొచ్చు. మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీకు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ అప్లయింగ్ అనేది మనం ఈ విధంగా చేసుకోవచ్చు. మనం ఇక్కడ డిజిటల్ చేయాలి అనుకున్నట్లయితే, మనం కటింగ్ ఫొటోస్ని యూజ్ చేయాలి అనుకున్నట్లయితే మీరు ఫోటోషాప్లో కట్ చేసుకొని పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకొని ఆ ఫొటోస్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే ఆ ఫొటోస్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫోటోషాప్లో కట్ చేసుకొని పిఎన్జీలో సేవ్ చేసుకొని ట్రాన్స్పరెంట్లో పెట్టుకొని ఈ విధంగా ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకొని మనం అవి ఇలా డిజిటల్ క్రియేషన్లో మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. డిజైనింగ్లో ఇక్కడ మనం అవి బ్రైట్నెస్ అడ్జస్ట్ చేయాలంటే ఇలా బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు, ఇలా కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేయాలంటే కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేయొచ్చు. మనం ఇక్కడ ఉన్న టైటిల్స్ కానీ క్లిప్ ఆర్ట్స్ కానీ యూజ్ చేయాలన్నా కూడా ఇక్కడ మనకి రెడీమేడ్ క్లిప్ ఆర్ట్స్, రెడీమేడ్ టైటిల్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఏది కావాలన్నా జస్ట్ అది క్లిక్ చేసి మనం అక్కడ డబుల్ క్లిక్ చేస్తే అక్కడ యాడ్ అయిపోతుంది. టైటిల్ కావాలన్నా రెడీమేడ్ టైటిల్స్ ఉంటాయి, ఆ టైటిల్ మనం ఇక్కడ యూజ్ చేసుకొని దానికి అక్కడ అలా సెట్ చేసుకొని దానికి షాడో ఇవ్వచ్చు, గ్లో ఇవ్వచ్చు, అవుట్లైన్ ఇవ్వచ్చు, దాని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక షీట్ని ఆటోమేటిక్ డిజైనింగ్ అయిన తర్వాత కూడా మనం మాన్యువల్గా కూడా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మధ్యలో ఎక్స్ట్రా షీట్ మనం యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు షీట్ని, ఆ షీట్లో ఉన్న ఫొటోస్ని దాంట్లో ఉన్నటువంటి డిజైన్ని చేంజ్ చేయొచ్చు, అవి షఫుల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ డిజైనింగ్ అయినా కూడా మనకి ఎలా కావాలంటే అలా మోడిఫికేషన్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూడండి ఈజీగా షఫుల్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా అది డిఫరెంట్ స్టైల్స్లో అది మనకి ఇక్కడ డిజైన్ అవ్వటం జరుగుతుంది. డిఫరెంట్ స్టైల్స్లో ఇక్కడ మనకు అది డిజైన్ అవుతున్నది. ప్లస్ దాన్ని మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనకి ఏ స్టైల్ నచ్చింది అనుకుంటే ఆ స్టైల్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అలా మనం మాన్యువల్ డిజైన్ చేసినా ఆటోమేటిక్ డిజైన్ చేసినా మనకి డిఫరెంట్ థీమ్స్లో అక్కడ మనం చేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ డిజైన్ చేసిన థీమ్ని మార్చుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ థీమ్ అంటే మనం ఒక థీమ్లో డిజైన్ చేసాము, ఆ థీమ్ నచ్చలేదు, వేరే థీమ్లు మార్చుకోవాలంటే ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ మీద ఇక్కడ చేంజ్ థీమ్లోకి వెళ్ళి జస్ట్ డబల్ క్లిక్, ప్లస్ పర్ షీట్ ఎన్ని ఫొటోస్ కావాలంటే పర్ పేజ్ ఎన్ని ఫొటోస్ పెడితే జస్ట్ డబల్ క్లిక్ చేస్తే మనం అంతకుముందు చేసిన థీమ్ అనేది మారిపోయి కొత్త థీమ్లో మనం తీసుకున్నటువంటి ఫొటోస్ని ఆర్డర్ వైజ్గా డిజైన్ చేస్తుంది. ఇప్పుడు ఈ థీమ్లో మనకి డిజైన్ చేయడం జరిగింది. ఈ థీమ్లో పేజ్ బై షీట్ ఈ విధంగా మనం పర్ షీట్ 8 ఫొటోస్ ఇచ్చాం కాబట్టి 8 ఫొటోస్ చెప్పున అది మనకి ఇక్కడ డిజైన్ చేసి ఇవ్వటం జరిగింది. దీంట్లో మనం టెంప్లెట్స్ ఉన్నాయి, మనకి ఏ టెంప్లెట్ అప్లై చేయాలంటే ఆ టెంప్లెట్ కూడా మార్చుకోవచ్చు ఆ షీట్కి.
అక్కడున్న ఫొటోస్ ఆటోమేటిక్గా టెంప్లెట్స్లో ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఇలా మీకు ఎలాంటి టెంప్లెట్స్ అప్లై చేయాలంటే రెడీమేడ్ టెంప్లెట్స్ ఉన్నాయి. వాటిని అప్లై చేస్తుంటే అక్కడున్న ఫొటోస్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా లేఅవుట్స్ పర్ షీట్లో ఎన్ని ఫోటోలు కావాలి ఈ లేఅవుట్ని కూడా మీరు ఆ థీమ్లో ఈ లేఅవుట్ని కూడా మీరు అక్కడ లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫొటోస్ ఇక్కడ ఏవైతే మనకి ఫొటోస్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలంటే ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ని జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది అక్కడ మనకు అప్లై అవుతుంది. ఇలా మనం రెడీమేడ్గా డిజైన్ చేసిన తర్వాత కూడా మోడిఫికేషన్ చేయాలంటే మాన్యువల్గా మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. వాటిని స్కేలింగ్ చేయొచ్చు, ఫ్రేమ్స్ అప్లై చేయొచ్చు, మాస్క్లు అప్లై చేయొచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ మనకి ఫ్రేమ్స్ అనేవి అప్లై అయిపోతాయి. ఆ తర్వాత మనం డిజైన్ చేసిన ఆల్బమ్ ప్రివ్యూ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ ఆల్బమ్ మనకి డిజైన్ తర్వాత ఏ విధంగా ఉంటుంది ప్రింట్ అయిన తర్వాత అనేది ముందు ప్రింట్ కాక ముందే మనం ఆ ఆల్బమ్ యొక్క ప్రివ్యూ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. షీట్ బై షీట్ ఇక్కడ మనకి యానిమేటెడ్ రూపంలో మనకు అది ప్రింటింగ్ అవ్వకముందే ఆల్బమ్ అనేది ఇక్కడ మనం ప్లే చేసి చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆల్బమ్ మనకి టోటల్గా ఇక్కడ షీట్ బై షీట్ డిజైన్ చేసి ఇలా ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఇక్కడ ప్లే చేసినట్లయితే అది మనకి ఇలా షీట్ బై షీట్ విత్ యానిమేటెడ్తో మనకి ఓపెన్ చేస్తున్నట్లుగా ఎలా మనకి ప్లే అవుతుంది. మనం డిజైన్ తర్వాత ప్రింటింగ్ చేసిన తర్వాత ఆల్బమ్ ఏ విధంగా ఉంటుంది అనేది ముందే మనం చూసుకోవచ్చు. ఇలా షీట్ బై షీట్ మనకి ఆల్బమ్ అంతా ఇక్కడ ప్లే చేసి చూపించడం జరుగుతుంది. క్లోజ్ చేసుకున్నాము. ఇప్పుడు మరలా మనం ఇక్కడ ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకొని ఇప్పుడు మాన్యువల్గా మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో చూద్దాము. జనరల్గా మనం 1236 సైజ్ తీసుకున్నాము. ఇక్కడ ఎన్ని షీట్స్ కావాలో ఇక్కడ నెక్స్ట్ అన్నాము. ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకున్నాము. మనకు కావాల్సిన డైరెక్ట్గా ఫోల్డర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. లేకపోతే ఇంపోర్ట్ ఫైల్స్లో సెలెక్టెడ్ ఫైల్ ఇక్కడ మనం ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్లోకి వెళ్తుంది. క్లాసిక్ మోడ్ చూసాము. డిజైనర్లో ఆటోమేటిక్గా డిజైన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా డిజైన్ చేస్తుంది. ఆ డిజైన్లో 5 ఫొటోస్ వాడితే 5 ఫొటోస్ ఆర్డర్లో తీసుకుంటుంది. మాన్యువల్లో మనం మాన్యువల్గా చేసుకోవాలి. ఇప్పుడు మాన్యువల్లో మనం ఓపెన్ చేసాము. ఇక్కడ ఫొటోస్ని తీసుకొని జస్ట్ ఫోటోని ఇక్కడ ఫస్ట్ బ్యాక్ అండ్ కవర్ పేజ్, తర్వాత ఫస్ట్ ఆఫ్ షీట్, తర్వాత షీట్స్ ఇక్కడ మీకు మనం తీసుకున్న ఫొటోస్ అని ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఒక షీట్లో మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ అప్లై చేయొచ్చు. ఇలా ఏ బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మీద జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అవ్వటం జరుగుతుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా అక్కడ అప్లై అవ్వటం జరుగుతుంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ మనం డిజైన్ చేద్దాము, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ అప్లై చేద్దాము. ఫొటోస్లోకి వెళ్ళాము. ఇక్కడ ఫొటోస్లో మీకు ఇక్కడ ఏ ఫోటో కావాలి అనుకున్నట్లయితే ఆ ఫోటో మీద డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫోటో మనకు అక్కడ వెళ్తుంది. మరలా వేరొక ఫోటో మీద డబుల్ క్లిక్ చేస్తే ముందున్న ఫోటో మీద రీప్లేస్ అయిపోతుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా షీట్లో ఆ విధంగా రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక షీట్ డిజైన్ చేద్దాము చాలా సింపుల్గా. మనకి ఇక్కడ ఉన్నటువంటి కపుల్ ఫొటోస్ అని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1 by 1 కంట్రోల్ పట్టుకొని నాకు ఒక షీట్లో 8 ఫొటోస్ కావాలి. 8 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ యాడ్ టు కొలాజ్ ఇక్కడ యాడ్ టు కొలాజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ అన్నీ కూడా ఆ షీట్కి ఆటోమేటిక్గా డిజైన్ అయిపోతాయి. దీంట్లో మనం ఏదైనా ఫోటో డిలీట్ చేయాలన్నా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొలాజ్ ఆప్షన్స్లో ఇక్కడ మనకి
ఇక్కడ ఆబ్జెక్ట్ వ్యూలో ఇక్కడ కొలాజ్ చేసాము. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటే ఆటోమేటిక్గా ఇలా డిలీట్ అయిపోతుంది. మనం ఇలా ఎక్స్ట్రా ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేనివి డిలీట్ చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు మనం బోర్డర్స్ కానీ, మాస్క్లు కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, కలర్ కరెక్షన్ కానీ అన్నీ అప్లై చేసుకోవచ్చు. ఫ్రేమ్స్ అప్లై చేయాలన్నా అప్లై చేయొచ్చు. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము. ఇక్కడ మనకి అది రోస్లో కావాలంటే రోస్, కాలమ్స్లో కావాలంటే కాలమ్స్లో మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్న దాన్ని బట్టి అది డిజైన్ అయిపోతుంది. ఇక్కడ మనం అవుట్లైన్ అప్లై చేయాలనుకున్నట్లయితే అవుట్లైన్ అప్లై చేయొచ్చు, స్ట్రోక్ అప్లై చేయాలంటే స్ట్రోక్ అప్లై చేయొచ్చు, బోర్డర్ అప్లై చేయాలంటే బోర్డర్ అప్లై చేయొచ్చు, మీకు నచ్చిన కలర్ అప్లై చేయొచ్చు, షాడో అప్లై చేయొచ్చు, గ్లో అప్లై చేయొచ్చు, ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు, ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు. ఇలా ఏవైనా సరే మనం మాన్యువల్గా అప్లై చేసుకొని వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఆ ఫొటోస్ మొత్తానికి మనం బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అనేది యూనిఫామ్గా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇండివిజువల్గా చేయాలంటే ఈ కొలాజ్ బ్రేక్ చేసి ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని మనం ఇండివిజువల్గా కూడా దాంట్లో ఉన్నటువంటి బ్రైట్నెస్, కాంట్రాస్ట్ని అడ్జస్ట్మెంట్ అనేది చేయవచ్చు. ఇలా మనకి ఒక షీట్ డిజైన్ అయిపోయింది. దీన్ని మనకి ఎలా కావాలంటే అలా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. హాఫ్ షీట్కి, ఫుల్ షీట్కి, బాటంలో, టాప్లో ఆటోమేటిక్గా అలైన్మెంట్ అయిపోతుంది. వర్టికల్ ఫోటో ఉంటే వర్టికల్ ఫోటో, హారిజాంటల్ ఉంటే హారిజాంటల్, మనకి అన్ని రోస్ కావాలంటే అన్ని రోస్, కాలమ్స్ ఇలా అన్నీ కూడా అక్కడ మనకి అప్లై అవుతాయి. ఇప్పుడు మనం ఈ ఫొటోస్కి ఇక్కడ మనకి మాస్క్ కావాలంటే మాస్క్ అప్లై చేయొచ్చు, ఫ్రేమ్ కావాలంటే ఫ్రేమ్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఇలా స్వాప్ చేయొచ్చు. ఫోటోని రీప్లేస్, ఈ ఫోటో ప్లేస్లో ఆ ఫోటో ప్లేస్లో ఈ ప్లేస్లో ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అవుతుంది. షఫుల్ ఈజీగా ఫ్రేమ్స్లోకి వెళ్ళాము. ఈ ఫ్రేమ్స్లో మీకు ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ని ఇక్కడ డిలీట్ చేసుకుంటాము, అప్లై చేసుకుంటాము. జస్ట్ అప్లై. మీకు ఇక్కడ ఏ మాస్క్ కావాలంటే ఆ మాస్క్ మీద జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మీకు అక్కడ మాస్క్ అప్లై అవుతుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేసినట్లయితే మాస్క్ ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఫొటోస్కి అప్లై అవుతుంది. ఇలా ఫ్రేమ్ కావాలంటే ఫ్రేమ్ అప్లై చేయొచ్చు, మాస్క్ కావాలంటే మాస్క్ అప్లై చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. నేను ఒక ఫ్రేమ్ అప్లై చేస్తున్నాను, ప్లస్ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తాను. రెడీమేడ్గా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అయినా అప్లై చేయొచ్చు. మీరు యూజర్ డిఫైన్డ్గా మీ దగ్గర ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ అయినా సరే జస్ట్ ఇలా డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్స్ అనేవి అప్లై అవుతూ ఉంటాయి. జస్ట్ డబుల్ క్లిక్. మీ దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అని ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ అంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనకి ఇక్కడ అప్లై అవ్వటం జరిగింది. ఈ విధంగా మనం మాన్యువల్లో ఒక షీట్ని చాలా సులభంగా, చాలా త్వరగా, చాలా సున్నితంగా ఇక్కడ మనం డిజైనింగ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు, మాస్కులు అప్లై చేయొచ్చు, ఫ్రేమ్స్ అప్లై చేయొచ్చు, స్ట్రోక్స్ అప్లై చేయొచ్చు, కలర్ కరెక్షన్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ షీట్ క్రియేషన్ చేయాలనుకుంటున్నాను. ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, ఈ ఫొటోస్ అన్నిటిని ఇలా షఫుల్ చేసుకున్నాను, ఒక సైడ్ అరేంజ్ చేసుకొని ఇక్కడ నేను హాఫ్ షీట్ డిజైనింగ్ అనేది క్రియేషన్ అనేది చేయాలనుకుంటున్నాను. మనం ఇక్కడ అటు సైడ్ హాఫ్ షీట్ క్రియేషన్ కూడా చేసుకోవచ్చు. ఫోటో మీద ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన, జస్ట్ డబుల్ క్లిక్ చేసిన ఆ ఫోటో మనకు అక్కడ షీట్లో ప్లేస్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం స్కేలింగ్ చేయొచ్చు, ఎంత కావాలంటే అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఇక్కడ మాస్కింగ్ చేయాలంటే మాస్కింగ్ అప్లై చేయొచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మాస్క్ అప్లై అవుతుంది. దాన్ని క్రాప్ చేయాలంటే ఎంతవరకు క్రాప్ చేయాలంటే అంతవరకు అలా క్రాప్ చేయొచ్చు ఆ ఫోటోని చాలా ఈజీగా. ఎటు సైడ్ నుంచి అయినా సరే క్రాప్ చేసుకోవచ్చు. స్కేలింగ్ చేసుకోవచ్చు. దీని యొక్క కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్, కాంట్రాస్ట్
అదేవిధంగా దానికి డిఫరెంట్ టింట్స్ అప్లై చేయొచ్చు, గ్రీన్ టింట్, బ్లూ టింట్ అని. ఇలా బ్రైట్నెస్ ఇలా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, కలర్ డెప్త్ పెంచుకోవచ్చు, రెడీమేడ్ ఆప్షన్స్ని కూడా అప్లై చేయొచ్చు. రెడీమేడ్గా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, వాటిని జస్ట్ డబుల్ క్లిక్ చేసినా అవి మీకు అప్లై అవుతాయి. మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా నేను మాన్యువల్గా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాను. రెడీమేడ్గా ఉన్నవైనా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే అప్లై అవుతుంది. అక్కడ నాకు ఇప్పుడు ఒక కటింగ్ చేసుకున్న ఇమేజ్ కావాలి. మనం ఫోటోషాప్లో కట్ చేసుకుని పిఎన్జీలో ఇంపోర్ట్ చేసుకుంటాము. యూజర్లో ఇక్కడ ప్లస్ దగ్గర క్లిక్ చేసి మనకి ఏదైతే మనం ఫోటోషాప్లో కట్ చేసుకుని పిఎన్జీలో సేవ్ చేసుకున్నామో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మన పైన యాడ్ అవుతుంది. దాన్ని స్కేలింగ్ చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని యూజ్ చేసుకొని ఈ విధంగా ఒక ఆఫ్ సైడ్ క్రియేషన్ అనేది మనం చాలా త్వరగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ సాఫ్ట్వేర్లో మనం రన్నింగ్ షీట్స్ డిజైన్ చేసుకోవచ్చు, ఇలా క్రియేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ సాఫ్ట్వేర్లో ఇంకా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. కొన్ని ఫొటోస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, అవి ఆటోమేటిక్గా షీట్లో ఏ విధంగా డిజైన్ అవుతాయో చూద్దాం. యాడ్ టు కొలాజ్ అన్నాను, ఇలా ఫొటోస్ అక్కడ యాడ్ అయ్యాయి. నాకు ఇంకా కొన్ని ఫోటోలు యాడ్ చేయాలి, వర్టికల్ ఫొటోస్ కానీ హారిజంటల్ కానీ. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అక్కడ యాడ్ అయిపోతుంది, అలైన్మెంట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. జస్ట్ డబుల్ క్లిక్ చేశాను, యాడ్ అయిపోయింది, అలైన్మెంట్ అయిపోయింది. మనం ఎన్ని ఫొటోస్ అయినా యాడ్ చేయొచ్చు, అవసరం లేని ఫొటోస్ని డిలీట్ కూడా చేయొచ్చు. ఫొటోస్ని అలా రీప్లేస్ చేసినా కూడా ఆటోమేటిక్గా అలైన్మెంట్, వర్టికల్ దగ్గర హారిజంటల్, హారిజంటల్ దగ్గర వర్టికల్ చేసినా కూడా ఆటోమేటిక్గా అలైన్మెంట్ అయిపోతుంది. ఫోటో డిలీట్ చేయాలంటే బ్రేక్ కొలాజ్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకుని డిలీట్ అంటే ఆ ఫోటో మనకి డిలీట్ అయిపోతుంది. దీనికి ఇప్పుడు మనం ఫ్రేమ్స్ అప్లై చేయొచ్చు, లేకపోతే బోర్డర్స్ అప్లై చేయొచ్చు. ప్లస్ ఇక్కడ మనం ఇచ్చినటువంటి రోస్, కాలమ్స్ ఇక్కడ మరి సెట్ చేసిన దాన్ని బట్టి అక్కడ మనకి ఆటోమేటిక్గా అది డిజైనింగ్ అనేది ఏర్పడటం జరుగుతుంది. దీన్ని మనం యొక్క రేడియస్ కూడా పెంచొచ్చు. దాని చుట్టూ మనం ఇక్కడ బోర్డర్ అనేది అప్లై చేయొచ్చు. దానికి మనం ఇలా ఆ చుట్టూ రేడియస్ అనేది అప్లై చేసాము. దీనికి బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ అప్లై చేయొచ్చు. ఈ విధంగా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్తో ఈ విధంగా అది ఆ షీట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. లేకపోతే మనకు కావాల్సిన ఫోటోని మనం ఆ బ్యాక్గ్రౌండ్గా కూడా ఇక్కడ మనకు నచ్చిన ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్స్గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా దాన్ని బ్లర్ చేసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు, పైన ఈ విధంగా ఫొటోస్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు వేరొక షీట్లో కూడా మనం ఇక్కడ రెడీమేడ్ టెంప్లెట్స్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ రెడీమేడ్ టెంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఫోటో మీద క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఆ టెంప్లెట్ అనేది అక్కడ ఆటోమేటిక్గా రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఇలా వాటిని మనం కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, స్కేలింగ్ చేసుకోవచ్చు, క్రాపింగ్ చేయొచ్చు, ఇలా మనం చేసుకోవచ్చు. ఇలా మనం ఇక్కడ ఉన్నటువంటి రెడీమేడ్ టెంప్లెట్స్ని కూడా యూజ్ చేసుకొని మనం ఆటోమేటిక్గా డిజైన్ చేసుకోవచ్చు. వాటిని మనం షఫిల్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ డిజైన్స్గా ఆటోమేటిక్గా మనం చేసిన డిజైన్ నచ్చకపోతే ఆటోమేటిక్ డిజైన్స్గా డిఫరెంట్ డిజైన్స్గా అవి మారిపోతుంటుంది. దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ని మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాము. ఈ బ్యాక్గ్రౌండ్లో మనం కంప్లీట్ క్రియేషన్ చేయాలన్నా కూడా చేయొచ్చు. కంప్లీట్ క్రియేషన్ చేయాలన్నా చేయొచ్చు, హాఫ్ క్రియేషన్ చేయాలన్నా చేయొచ్చు, రన్నింగ్ ఫొటోస్ చేయాలన్నా చేయొచ్చు. మాస్క్ అప్లై చేయాలంటే జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మాస్క్ అప్లై అవుతుంది. దాన్ని మనం స్కేలింగ్ చేసుకోవచ్చు. దాని యొక్క టింట్, కలర్ కరెక్షన్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. ఈ విధంగా ఏ కలర్ టింట్ అప్లై చేయాలంటే
ఆ కలర్ టింట్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కలర్ డెప్త్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, ఇక్కడ టింట్స్, కలర్స్ ఇవన్నీ ఆర్జీబీ కలెక్షన్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఒక కటింగ్ ఫోటో కావాలి. మనం ఫోటోషాప్లో కట్ చేసుకొని పిఎన్జిలో సేవ్ చేసుకున్న ఫోటో ఇంపోర్ట్ చేసుకొని దాని మీద డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది మనకి షీట్లో వస్తుంది. దానికి కావాల్సినటువంటి ఆ ఫోటోలో మనం బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కలర్ టచ్అప్ చేయొచ్చు, మనకి థీమ్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేయొచ్చు. సపోజ్ ఒక ఫోటో ఎడిట్ చేయాలంటే ఆ ఫోటో మీద ఇక్కడ ఎడిటర్ అని క్లిక్ చేస్తే ఆ ఫోటో ఆటోమేటిక్గా ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది. అక్కడ మనం స్టాంపింగ్, కటింగ్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు వేరొక ఫోటో తీసుకొని మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఆ ఫోటోను కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫోటో తీసుకున్నాము, దీన్ని బ్యాక్గ్రౌండ్ పంపించాలి అనుకుంటే ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న సెట్టింగ్స్లో అరేంజ్లో ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకి ఫోటో బ్యాక్కి వెళ్ళిపోతుంది. దీన్ని ఇలా స్కేలింగ్ చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ మాస్క్, ఏ మాస్క్ కావాలంటే ఆ మాస్క్ జస్ట్ అప్లై చేసుకోవచ్చు. దాన్ని స్కేలింగ్ చేయొచ్చు. దానికి కూడా మనం కలర్ టింట్స్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. బ్లర్ చేయొచ్చు, సాఫ్ట్నెస్ చేయొచ్చు, ఇలా రెడీమేడ్ సెట్టింగ్స్ని అప్లై చేయొచ్చు. ఇలా మనం మాన్యువల్గా కూడా ఒక ఆల్బంలో కావాల్సినటువంటి షీట్స్ అన్నీ కూడా వెడ్డింగ్ కానివ్వండి, ఎంగేజ్మెంట్ కానివ్వండి, బర్త్డే కానివ్వండి, సెరమనీ కానివ్వండి, ఏదైనా సరే చాలా ఈజీగా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఆప్షన్స్తో డిజైన్ చేసుకోవచ్చు, మాన్యువల్ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లేఅవుట్స్, టెంప్లెట్స్, అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాస్క్స్, ఫ్రేమ్స్, క్లిప్ ఆర్ట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అవి ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా క్రియేటివ్గా మనం ఇక్కడ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది కరిజ్మా సరికొత్త టెక్నాలజీతో లాంచ్ చేసినటువంటి సాఫ్ట్వేర్ డిజైన్ స్మార్ట్. కరిజ్మా ఎప్పటికప్పుడు నిరంతరం సరికొత్త టెక్నాలజీని మీ ముందుకు తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక డిజైన్ స్మార్ట్ అనే ఒక రెడీమేడ్ ఆల్బమ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పూర్తి ట్రైనింగ్ చూడాలనుకున్న వారు కరిజ్మా డిజైన్ స్మార్ట్ ట్రైనింగ్ వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదములు.